జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల నుండి నిర్మల్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఉన్నట్టుండి ఊడిపోయాయి. జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్ద బస్సు వెనుక టైర్లు ఊడిపోయి చెట్ల పొదల్లో పడ్డాయి. ఆ సమయంలో బస్సులో 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులను సురక్షితంగా బయటపడ్డారు. సమయానికి బస్సులు లేకపోవడంతో ఒకే బస్సులో 150 మంది ప్రయాణిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల నుండి నిర్మల్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఉన్నట్టుండి ఊడిపోయాయి. జగిత్యాల శివారు మొరపల్లి గ్రామం వద్ద బస్సు వెనుక టైర్లు ఊడిపోయి చెట్ల పొదల్లో పడ్డాయి. ఆ సమయంలో బస్సులో 150 మందికి పైగా ప్రయాణికులున్నారు. డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. సమయానికి బస్సులు లేకపోవడంతో ఒకే బస్సులో 150 మంది ప్రయాణిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, అర్హతకు మించి బస్సులో ప్రయాణికులను ఎక్కించుకోవడము, ఒకవేళ ప్రాణ నష్టం ఏమైనా జరిగింటే ఎలా ఉండేది? మొత్తానికైతే ఒక తీవ్ర పెను ఘటనకు సంబంధించిన ఒక ప్రమాదం అయితే తప్పింది. ఎందుకంటే జగిత్యాల డిపో నుంచి ఇవాళ కొద్దిసేపటి క్రితం అంటే 7:30 ప్రాంతంలో జగిత్యాలకు నుంచి బస్టాండ్ నుంచి నిర్మల్ డిపోకు చెందినటువంటి బస్సు నిర్మల్కు వెళ్తోంది. ఈ క్రమంలో ఒకే బస్సులో దాదాపు 150 మంది ప్రయాణికులు ఉండడము, ఈ క్రమంలో ఈ ఘటన జరుగుతుండగా ఒక్కసారి అంటే మోరపల్లి శివారుకు వెళ్తున్నటువంటి ఆ క్రమంలో అక్కడ ఈ ఘటన జరిగింది. వెనక టైర్లు 2 కూడా ఊడిపోవడంతో అసలు ఏం జరిగిందో కూడా ప్రయాణికులు గమనించలేకపోయారు. అయితే అప్పటికే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. అప్పటికే బస్సు చక్రాలు ఊడిపోయి పొలాల్లోకి అటుపక్క ఇటు టైర్లు కూడా పడడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి, పరిమితికి మించి ప్రయాణికులు ఉండడమే కారణం అనే ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతము ఆర్టీసీ అధికారులు ఎంక్వైరీ అయితే కొనసాగుతోంది. మొత్తంగా పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే 2 రోజులు సెలవు కావడము, జగిత్యాల నుంచి నిర్మల్కు వెళ్ళేటువంటి బస్సు కావడము, ఎందుకంటే చివరి చాలా దూరమైనటువంటి ప్రయాణం ఇది. ఈ క్రమంలో 150 మంది ప్రయాణికులు ఉండడం అనేది ఒక తీవ్రమైనటువంటి పరిగణించే అంశం. మరి ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అటు మహిళలు అలాగే స్థానికంగా బస్సులో ఉన్నవారు కూడా ఇటు ఈ ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వాన్ని తీవ్రంగా దూషిస్తూ తీవ్ర పదజాలను కూడా వాడిన సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపించింది. మొత్తానికైతే డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం తప్పినప్పటికీ కూడా ఈ ఘటనలో ఏదైనా జరిగితే మాత్రం ఒక తీవ్రమైన ఘటనగా మనము భావించవచ్చు. ప్రతీష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.